ఇప్పుడు రామచంద్రరావు దీక్ష చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన ఆయన రేపు కూడా దీక్ష చేయనున్నారు. బీజేపీ కార్యాలయం ముందు దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో పార్టీ ఆఫీసులోని దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ నాశనమైపోయిందని ఆరోపించారు రామచంద్రరావు. 20 లక్షల మందికి 12,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజు బకాయి ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బస్సు పట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రినే విద్యాశాఖ మంత్రి మొన్న మాట ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, ఒక్క 1000 రూపాయలు లేదు. అక్కడ వాళ్ళ నేత రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ యువ గ్యారంటీలో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మారు. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2000 కోట్లు నేను రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలే, ఎప్పుడో కొత్త బ్యాచ్ కు. మరి పాతమాలో 20 లక్షల మంది విద్యార్థులు 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల